హోంవర్క్ ఎందుకు చేయలే? ఎందుకు చేయలే? హోంవర్క్ ఎందుకు ఎందుకు చేయలే? ఇదొకడు. ఇంకొకడు ఉన్నాడు, వాడికి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు కొడుకు అనమాట. అంటే ఆ ఊర్లో కొద్దిగా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు కొడుకు. ఇప్పుడు మాస్టర్ కొట్టాడు. హోంవర్క్ ఎందుకు చేయలే? ఏదో తేడాగా ఉంది. హోంవర్క్ ఎందుకు చేయలేదనే కదా. కాదు, నువ్వు కొట్టమంటావేంటి? ఇలా కొట్టు నువ్వు. అది కాదు, హోంవర్క్ ఎందుకు చేయలేదు అదే కదా. సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చేశానంటే, సార్ ప్రతి ఎపిసోడ్కి ఒక థీమ్ ఉంటుంది. ఈరోజు మన థీమ్ స్కూల్ అండ్ కాలేజ్. మన స్టాక్స్ అందరూ మనల్ని ఈరోజు ఈ థీమ్తో నవ్వించబోతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కానీ నాకు ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది సార్. ఇప్పుడు మీరు చైర్మన్ ఆఫ్ దిస్ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్, వీళ్ళు స్టాక్స్, వాళ్ళు ఇన్వెస్టర్స్. మేము సార్ అర్థం కాదు. మీరేంటో చెప్పాలి. దీపిక చెవిలో ఒక చిన్న సీక్రెట్ చెప్పు. మనిషి దగ్గరకు వస్తే ఇంకా అదే పనే. షేరింగ్ ఏ స్మాల్ సీక్రెట్. చెవులో చెప్పడమా? చెప్తున్నారేంటి? నీకు ఇంకొక స్మాల్ గిఫ్ట్ ఉంది. మనకేమన్నా ఇస్తారేమో అని. థ్యాంక్ యూ సార్. సార్ నాకేమని చెప్తారా? నీకా? రాజు, ఇందాక అనిల్ అన్న మీకు చెప్పింది చెప్పండి. నువ్వు చెప్తావా? అదేంటి అన్నా, నువ్వెందుకు తప్పు తీసుకుంటావు? నాకే వద్దులే, చెప్పొద్దు. ఇదిగో. ఏంటి అయిపోయిందా? రాసిందే మన తెలీదా? అక్కడ అంత క్లియర్ గా ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మా చైర్మన్ గారు అక్కడ ఉన్న ఆ బెల్ ని కొడితే అప్పుడు మన స్టాక్ మార్కెట్ ఓపెన్ అయ్యింది. ఇన్వెస్టర్స్ అందరూ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆడియన్స్ రెడీ? చైర్మన్ రెడీ? హియర్ కమ్స్ ద ఫస్ట్ బెల్ ఆఫ్ ద కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్.